హల్లెలూయా. మొట్టమొదటిగా సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మహిమ కలిగిన రాజుకి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ఈ సమయం ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు, దైవజనులకు, సిఆర్ గారికి, సంఘస్థులందరికీ కూడా ప్రభు అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నానండి. కొంతమందికి నేను తెలుసు, కొంతమందికి తెలీదు. నేను రావడం కూడా చాలా కాలం అయ్యింది. మాది ఊరే చిన్నపిల్లలు కాబట్టి తెలియదు కదండి, అప్పుడు నేను చెప్తున్నాను. నా పుట్టినూరు ఇది. మా తాతగారి పేరు మేడపాటి కనకయ్య గారి మనవడు నేను. అంటే మేడపాటి కనకయ్య గారి యొక్క కుమారుడు మేడపాటి కృష్ణమూర్తి గారు. మేడపాటి కృష్ణమూర్తి గారు అంటే మీకు చాలామందికి బాగా వాళ్ళకి టైప్ కృష్ణ అన్న పేరు తెలుసు. వారి యొక్క కుమారుడిని నేను. మరి ఆ మధ్యన చాలా కాలము మీ వద్దకి వచ్చేవాడిని. అట్లీస్ట్ నెలకొకసారి ఆదివారము ఆరాధనకి ఇక్కడికి వచ్చేవాడిని వాక్య పరిచయం చేయడానికి. కొన్ని కారణాలు అంటే నేను స్టీల్ ప్లాంట్లో పనిచేస్తూ ఉన్నాను. దాన్ని బట్టి కొంచెం దూరం అవడం వల్ల ప్రయాణానికి ఇబ్బంది అయితే నేను సరిగ్గా రాలేదు. అయితే దేవుడు తన మహాకృపను బట్టి ఈ దినము ఈ ప్రాంతంలోనికి, మీ మందిరంలోనికి రావడానికి నాకు ఎంతో దేవాది దేవుడు కృప చూపించారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నానండి. నా గురించి కూడా కొంతమందికి తెలుసు. ఏదైనప్పటికీ కూడా దేవుడు ఏం మాట్లాడతాడో అన్నది మనము గమనిస్తూ ఉండాలి. అంతేకాదు మన దేవుడు మాట్లాడే దేవుడు. అంతేకాదు మన దేవుడు కనబడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనబడతారు. నేను చాలాసార్లు అంతకుముందు నా సాక్ష్యాన్ని చెప్పాను. ప్రభు కనబడతారు, మాట్లాడతారు అని నా అనుభవంలోనికి తీసుకుని వచ్చి నా ప్రభు ఎట్లా కనబడ్డారు, ఏ విధంగా కనబడ్డారు, ఎలా మాట్లాడారన్నది నేను సాక్ష్యములలో చెప్పేవాడిని. నేను ప్రభు కనబడతారు. అది ఇక్కడికి రావడానికి ముందు ప్రభు నేను అడిగితే నేను ఆడవలు వెళ్తున్నాను, అక్కడ సంఘంలో ఈ ప్రజలతో మాట్లాడాలి, ప్రభా ఏం మాట్లాడాలి అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు తన కృప చేత ఆయన ఇచ్చిన మాటలు మీకు చెప్తానండి. నా సొంతంగా నేను అసలు నాకు అవదు, నాకు రావు కూడా. ప్రభు ఏదైతే ఇస్తూ ఉంటారో అది మాత్రమే నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. బయట నుండి తీసుకుని వచ్చి దేవుడు తీసుకొచ్చి చెప్పడం లేదు. ఆయన అందించాలి, ఆయన మాట్లాడాలి. నేను కేవలము ఒక బోర అంతే. ఆయన మాట్లాడుతుంటే ఆ బోర ఎంతవరకు నేను. కాబట్టి నేను చేసి శ్రద్ధగా కొద్ది సమయం ప్రభు ఎంతవరకు నడిపిస్తానంటే ఒక్కోసారి గంట అవ్వచ్చు, నేను అర్ధగంట ముందు అవ్వచ్చు, కంగారు పడిపోవద్దు. ఒకవేళ ఎక్కువ సమయం అయిపోతే ఏమండి, ఒకవేళ ఎక్కువ సమయం అయిపోతే నన్ను తిప్పుకుంటున్నా ఒకరండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 7 వచనాలు చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతునందున చెప్పండి. సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను.
ఆయనకు పైగా శరపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము దుమము చేత నిండగా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడును. నేను నశించుతుని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేనే కన్నులారా చూచితిని అనుకొంటిని. అప్పుడు ఆ శరపులలో నప్పుడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించెను. ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. మీ వాక్యమును వివరించుటకైనా నేను యోగ్యుడను కాదు ప్రభా, కేవలము మీ కృప కృపే తండ్రి, మీకు వందనాలు నాయన. మీ స్వరము వినాలని మేము వచ్చి ఉన్నాము దేవా. మీ ప్రజలతోనూ నాతోనూ మీరు మాట్లాడి మీ మహిమప్రదమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన వాక్య భాగంలో యెషయా గారు ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నారు. ఆ దర్శనములో మొదటి వచనంలో ఏమని ఉందంటే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. దేవాది దేవుడిని చూడడానికి, దేవాది దేవుడిని ప్రత్యక్షముగా మన కన్నులతో చూడగలిగే అనుభవంలోనికి రావడానికి ముందుగా యెషయా చెప్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడంటే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున. ఒక రాజు మృతి పొందాడు. అప్పుడే యెషయా గారు చూశారు దర్శనాన్ని, ప్రభువుని. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున. ఈ రాజు ఎవరు? రాజు పేరు ఏంటంటే ఉజ్జియా. ఉజ్జియా రాజు. ఉజ్జియా అని అంటే అర్థము యెహోవా నా బలం. ఉజ్జియా అని అంటే అర్థము యెహోవా నా బలము. ప్రియమైన దేవుని బిడ్డ, ఉజ్జియా మృతి పొందిన సంవత్సరము దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. ఉజ్జియా ఆరంభించినప్పుడు 14 ఏళ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను అని రాయబడి ఉంది. ఈ రాజైన ఉజ్జియా ఏలుబడి చేసేటప్పటికి, రాజుగా వచ్చేటప్పటికి అతని వయసు ఎంతండి? ఎన్ని సంవత్సరాలు? 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు అంటే ఏమంటాం మనము? ఏమంటారు? ఎవరు బిడ్డలు వీళ్ళరా 16 సంవత్సరాల అప్పుడు రాజుగా వచ్చిన ఆయన ఎన్ని సంవత్సరాలు ఏలుబడి చేశాడు? 52 సంవత్సరాలు. అంటే రాజుగా పరిపాలించే వాళ్ళు ఇప్పుడు మనం చూస్తూ ఉంటున్నామండి. మన ప్రధానమంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, మంత్రులందరూ మనం చూస్తూ ఉంటున్నాం.
వారు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తూ ఉంటున్నారు? 5 సంవత్సరాలు పరిపాలన చేస్తూ ఉంటున్నారు. ఏమండి? 5 సంవత్సరాలు. కానీ రాజుగారు ఎన్ని సంవత్సరాలు చేశారు? 52 సంవత్సరాల కాలం. అత్యధికం అన్నమాట. ఎందుకు 52 సంవత్సరాలు ఏలుబడి చేశారు? కొంతమంది రాజులు ఉన్నారు. ఆ రాజులు కొంతమంది ఒకనాలు చేసిన వాళ్ళు రాజులు ఉన్నారు. మనకి కూడా ఒకసారి ఒక ముఖ్యమంత్రి వారు అనుకుంటారండి, ఒక నెల చేశారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండే సమయంలోనే, ఇప్పుడు రామకృష్ణ గుర్తు లేదు, నాకు రాజకీయాలకు సంబంధం ఉండదు, రాజకీయాలకు తెలియదు, సందర్భం బట్టి నేను చెప్తూ వచ్చున్నాను. ఆయన ఈ ఉజ్జయ అనే రాజు 52 సంవత్సరాలు రాజ్యమును ఏలాడు. ఎందుకు ఏలాడు? దేవుడు ఎందుకు అతనికి ఆ అర్హత ఇచ్చాడు? చదువుకున్న వాక్య భాగంలోనే ఉంది, చదువుతున్న వాక్య భాగంలోనే ఉంది ఆ మాట. అతడు తన తండ్రి అయిన అమధ్యాచర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఎవరైతే యథార్థముగా ప్రవర్తిస్తారో వారి జీవితాలలో ఆశీర్వాదం అండి, వారి జీవితాలలో మేలు, వారి జీవితంలో ఏమండి గొప్ప గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. యథార్థముగా ప్రవర్తించడం. బయటకు ఒకలాగా లోనొకలా ఉండకూడదండి. ఎవరిమైనా సరే, సేవకులు అవనివ్వండి, పెద్దలు అవనివ్వండి, సంఘస్థులు అవనండి, ఎవరిమైనా సరే హృదయంలో ఏదైతే ఉంటుందో దేవునికి తెలుసు. కాబట్టి హృదయంలోని ఏదైతే ఉందో అదే పలకాలి తప్ప బయటికి ఒకటి లోనకి ఒకటి పెట్టుకోవడం యథార్థత కాదు. నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తే, నువ్వు యథార్థముగా ఉంటే నీ జీవితం చాలా అద్భుతంగా మారిపోతుందండి. ఈ రాజుగారు యథార్థముగా ఉన్నాడు కాబట్టే 52 సంవత్సరాలు పరిపాలన చేయడానికి అధికారం వచ్చేసిందండి ఆయన. 52 సంవత్సరానికి మాట్లాడు కాబట్టి ఇక్కడ ఆలోచన చేస్తే యథార్థముగా ప్రవర్తించడం అంటే ఏమిటి? యథార్థముగా ఉండడం అంటే ఏమిటి? నేను కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాను. మీ సిఆర్ గారు అడుగుతున్నట్లుగానే నేను కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాను. నాకు సమాధానం చెప్తూ ఉంటాను, నాతో మాట్లాడుతూ ఉండాలి. నేను అక్కడేదో ఏంటి హరికర కాలక్షేపంగా అన్నట్లుగా అడిగేసేపు అడి చేసిపోతాను. నేను నిద్రపోతూనే ఉంటూ ఉంటాడు. ఏంటి కాల్ షాప్ కూడా ఉంటాడు. అన్నాడు మరంతే. సంఘంలో అట్లా ఉండాలి వీలు లేదు, దేవుని మందిరంలో అట్లా ఉండాలి వీలు లేదు. ప్రతి ఒక్కరు మీరు మాట్లాడాలి, దేవుడు వింటాడు. మన మధ్యన దేవాది దేవుడు అదృశ్య రూపముగా సంచరిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉంటున్నాడు కాబట్టి మనం మాట్లాడుకోవాలి, మన మాటలు వింటారు. చూడండి, చిన్నపిల్లలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం? వాళ్ళు మాట్లాడుకుంటున్నారని ఏం మాట్లాడుతుంటారు వీళ్ళు? ఏం చేస్తామండి? వింటామా చెవుకి? మనము చిన్నపిల్లలు అండి. దేవుడి దగ్గర దేవుడు ఏం చేస్తాడంటే మనం మాట్లాడుకుంటుంటే దేవుడు వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఏం వింటున్నారు అని ఆయన వచ్చి ఆలకించి మన జీవితాలలో ఏ లోటైతే కలిగి ఉంటున్నామో ఆ లోటుని తీర్చివేయగలిగిన నజరేయుడైన యేసు మన మధ్యన ఉంటూ ఉన్నారు. యథార్థత అంటే ఏమిటి? యథార్థంగా ప్రవర్తించడం అంటే ఏమిటి? ఏమండి? దేవుని యొక్క వాక్యములను వెళ్దాం. దేవుని యొక్క వాక్యములు చూడండి. యథార్థముగా ప్రవర్తించడం అంటే సామెతల గ్రంథం
సామెతల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం చూడండి. యథార్థముగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యథార్థంగా ప్రవర్తించడం అంటే ఏంటండి? భయభక్తులు అంటే ఏంటండి? నేను అడిగాను మంచిగా. భయభక్తులు అంటే ఏంటి? భయభక్తులు ఏంటి? దేవుని బిడ్డలకు, క్రైస్తవులకు మనము ఏమన్నా తెలుసండి? భక్తి ఉంది, ఏమి లేదు, ఏమి లేదు. ఒప్పుకుందామా? ఒప్పుకోమా? ఏమన్నా అందరూ ఒప్పుకుందామండి? భయం ఉందండి, నా భక్తి ఉందండి. అవునాయండి రెండు. ఎవరికైనా ఉన్నాయా రెండు? భయము భక్తి ఉన్నదా? భక్తి ఉంది, భక్తి ఉంది. భక్తి చాలా 100% భక్తి. అలాగే భక్తి కాదు, భక్తి ఉంది. కానీ దేవుడు అంటే భయమే ఉందా? లేదు. దేవుడు అంటే భయం లేదు కాబట్టి మనష్టానుసారంగా వస్తూ ఉంటాం, మనష్టానుసారంగా ఉంటూ ఉంటాం, మనష్టానుసారంగా వెళ్తూ ఉంటాం. దేవుడు భయం లేదు కాబట్టి ఎలా ఉంటుందంటే ముసుగులు వేసుకోము. దేవుడు భయం లేదు, భక్తి ఉంది. భక్తి లేదా? వంగాయి వాక్యాలు సగం అంటే మరి ఇష్టం తీసేయమంటే కొత్తగా తీసేస్తాను, చల్లబడి చల్లేస్తాను, పోటాపోటీ అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అసలు ఎందుకు లేదు? భయం లేదు. దేవుడు అంటే భయం లేదు. ఈ దినాల్లో అసలు క్రైస్తవుడు అసలు లేదు. క్రైస్తవులకి ఒకటి కూడా భయం లేదు. భక్తి మట్టు మాత్రం చాలా పిల్లరా, యథార్థముగా ఉండాలి అని అంటే, యథార్థముగా నువ్వు ప్రవర్తించాలి అని అంటే భయభక్తులు కావాలి, భయభక్తులు కావాలి. భయము ఉండాలి, భక్తి ఉండాలి. రెండు లేకపోతే అవుతాం. రెండు కాళ్ళు లేవని కూడా ఎలాగట్టా? రెండు కాళ్ళు లేవు, రెండు చేతులు లేవు, ఏం చెప్తాం? రెండు కాళ్ళు లేకపోతే ఎలాగెళ్తామండి? నడుదామా? ఏమని ఏమి ఎందుకు నడవా? ఒక కాలే ఉంది, ఒకటే ఉంది, రెండో లేదు. ఇంకంటే ఒక్క కాలు మీద ఎవరు తీసుకెళ్తాడు? ఎక్కడ నడుపుతావు? ఎంత దూరం నడుపుతావు? ఒక కాలు మీద నడవలేము. ఏంటి భయము భక్తి లేకపోతే దేవునికి ఇష్టలుగా ఎవరు ఉండలేరు. కొంతమందిలో భయం ఉంటుంది, కొంతమందిలో భక్తి ఉంటుంది. దేవుడు అంటే కొంతమందికి భయం ఉంటుంది, దేవుడు అంటే చాలా భయం. అమ్మో నేను ఎలా చేస్తే ఏమవుతాను అన్న భయం ఉంటుంది కొంతమందికి. కొంతమందికి అయితే ఆ భయమే ఉండదు. కానీ రాజు అట్లా చేయలేదే. 52 సంవత్సరాలు పరిపాలన చేయడానికి ఈ రాజుగారు చేసిన పని ఏంటంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం. యథార్థముగా ఉండడం అంటే దేవుని ఎడల భయభక్తులు రెండూ ఉన్నాయి. రెండు కాళ్ళు చక్కగా ఉంటే చక్కగా నడవగలుగుతాం, ఒక్కడు ఉంటే పడిపోతాం. మోసేవాడు ఎవడం ఉండడం, తీసుకెళ్ళేవాడు ఎవడం ఉండడం. చూస్తారు కదండి, చూస్తున్నాం కదా. కాళ్ళు పడిపోయిన వాళ్ళు, ఇంటి కాళ్ళు వాళ్ళు కనపడబోతుంటే కానీ వాళ్ళు ఎవరైనా తీసుకెళ్తారా? తీసుకెళ్తారండి, తీసుకెళ్ళరు. అంటాం, అంటావా లేదా? అంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, యెహోవా యందు భయభక్తులు కలిగడం, దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉండడం. దేవుని ఎడల భయము భక్తి అంటే ఏంటి? మళ్ళీ ఇది ప్రశ్న. యథార్థంగా ప్రవర్తించడం ఒక ప్రశ్న. దేవుడు అని ప్రశ్న చేస్తా ఉంటే మన సమాధానం ఎప్పుడు వెళ్ళిపోవడం ఉండాలి. అప్పుడే
శక్తివంతులము గాను బలవంతులము గాను ఉండగలుగుతాం. అందుకే అన్నాడు విజయాలే యెహోవా నా బలం. అప్పుడు అంటారు బలం ఎట్లా వచ్చేది బలం. ఏమండి ఏమండి అన్నం తినేసాం, ఆహారం తినేసిన బలం వచ్చే కదా, వచ్చే కదా. ఇలా తిన్నాడు ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుందా? వస్తుందండి. ఇప్పుడు వస్తుంది, ఎంతసేపు వస్తుంది. చూసారా షుగర్ టెస్ట్కి వెళ్తాం కదా, షుగర్ టెస్ట్లో ఎంత ఉంటుంది కదా. అది డాక్టర్ గారు చెప్తారు కదండి, ఏమంటారు తినేసిన తర్వాత ఎంతసేపు ఉందమంటారు, గంటన్నర ఆ తర్వాత రండి. తినేసిన వెంటనే చెక్ చేస్తామని అనొచ్చు కదా. అలా ఎందుకంటే మనం తిన్న ఆహారము అది బలం అవ్వడానికి దాదాపు గంటన్నర 2 గంటల టైం పడుతుంది. పిల్లరా, ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యమును మనం చదువుతూ ఉంటే వెంటనే మనకేమి బలం వచ్చేదు. దేవుని వాక్యం చదువుతూ 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 ఉంటే అందులో ఉన్న మాధుర్యము మనలోనికి వెళ్ళి మనము అప్పుడు బలవంతులుగా మార్చబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని బిడ్డ, ఈ ఉజ్జియా రాజు మరి ఎట్లా తెలుసుకున్నాడు ఇవన్నీ? యథార్థంగా ప్రవర్తించాలని నేర్చుకున్నాడు. యథార్థంగా ప్రవర్తించాలని అమ్మో దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలని నేర్చుకున్నాడు. దేవుని యొక్క భయభక్తులు అంటే ఏమిటి? ఇప్పుడు గోదావరి వచ్చి దేవుని యొక్క భయభక్తులు అంటే ఏంటండి చెప్పండి. మీరు తెచ్చుకోండి, చెప్పండి. దేవుని వాక్యంలోనే ఉన్నదండి. నేను ఆ పేపర్ నుండి తీసి నేనేం చెప్పడం లేదు, దేవుని వాక్యంలో ఉంది. సామెతల గ్రంథం అది కూడా మీకు చూపించి నేను ముందుకు వెళ్తాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. ఏంటంటే ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? చెడుతనమును అసహించు. చెడుతనం అంటే ఏంటి? పాపం. పాపానికి భయపడం చెడుతనం పాపం. పాపాన్ని అసహించుకోవాలి. ఈ ఉజ్జియా రాజు దేవునిని యథార్థంగా ప్రవర్తించడం అనంటే, భయభక్తులు కలిగి ఉండడం అనంటే పాపాన్ని అసహించుకునే స్థితిలో ఉన్నప్పుడు అతను అంటున్నాడు, ఆయనే నా బలము అని. దేవుని బలమును పొందుకోవాలి అని అంటే, దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి అని అంటే పాపము నుండి దూరముగా ఉండాలి, చెడుతనము నుండి దూరముగా ఉండాలి. ఈ రోజుల్లో చూస్తూ ఉంటే లోకము చాలా భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్ళిపోతుంది. ఎక్కడ చూసిన పాపమే, వాళ్ళు పాపమే చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారని మనోళ్ళు చేస్తున్నారు. మనోళ్ళు చేస్తున్నారు. పాపాన్ని నశించుకోవడం. పాపం అంటే దేవుని వాక్యంలో చాలా ఉంటాయి. నేను అవన్నీ కూడా నేను చెప్పడం లేదు, కానీ పాపం అంటే దేవుని మాట సెలవు ఉంటుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము. యోహాను సువార్త 16వ అధ్యాయము 9వ వచనం చదవండి. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపము. చాలండి. పాపం అంటే చాలా ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుండి రాయబడి ఉంటుంది. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము
రాయబడి ఉంటున్నాయి, పాపాలు చాలా రాయబడి ఉంటాయి. నేను దాని గురించి మాట్లాడటం లేదు, చాలా పాపాలు ఉంటాయి కాదు. ఇక్కడ ప్రత్యేకముగా రాయబడిన మాట ఏమిటంటే, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపం. లోకులంటే లోకములో నివాసించే వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళేనండి. మరి మనం ఉన్నప్పుడు మనమే అంటున్నాడు దేవుడు. ఏమంటాడంటే మీరు విశ్వాసం ఉంటుంది అదేనండి. మన అన్నారు ఏమన్నారు తెలుసా? మీరు విశ్వాసం చూపించలేదు, వస్తున్నారు దేవుడి మందిరానికి వస్తున్నారు, దేవుడి మందిరానికి వస్తున్నారు, అందరూ బాగా వస్తున్నారు, కానీ దేవుడి మందిరానికి దేనికి వస్తున్నాం మనం? ఆయన అంటూ ఉంటున్నాడు, నా యొక్క విశ్వాసం ఉండడం లేదు, విశ్వాసం ఉండడం లేదు. ఎవరు విశ్వాసం ఉంచడం లేదు? హృదయంలో దేవుని గురించిన తలంపు, యేసుక్రీస్తు ప్రభువు వారి గురించిన తలంపు మన హృదయంలో జీవించుకోవడం లేదు. విశ్వాసం అంటే ఇదే, నమ్మిక. సరైన నమ్మకం ఉంచం, సరైన విశ్వాసం ఉంచం. విశ్వాసం లేకపోతే అదే నాకంటే ఏదో కాదు, విశ్వాసం చూపించకపోవడమే బాబు. ఇప్పుడు మాట్లాడు, ఎవరి హృదయాలలో దేవాది దేవుడు నివాసము చేస్తున్నాడు? ఎవరి హృదయాలలో దేవాది దేవుడు నివాసం చేయడు? నేను ప్రశ్న చేశాను. ఎవరి హృదయాలలో దేవాది దేవుడు నివాసం చేస్తాడు? ఈ ఎవరి హృదయాలలో దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నివాసము చేయడు? మీరే సమాధానం చెప్పాలి. చెప్పండి. ఏమండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చెడుతనం అంటే పాపం అంటే ఏమండి, మన పిల్లాడు ఏంటి అర్థం చేసుకోండి. ఏంటి నేను చెప్పను. వెళ్ళొచ్చిన తర్వాత నీ బిడ్డే, నీ కొడుకే, కూతురే వెళ్ళొచ్చిన తర్వాత నాన్ననే చెప్పేసుకున్నావా? ఎడిగప్పుడు ఏమండి ఎడిగప్పుడు అయ్యో ఏమండి అంటిజీలు ఉన్నాడు రాత అది మా నాటికి పోతే ఏం చేస్తాం? చేసిన తర్వాత అప్పుడు ఎత్తి మన అప్పుడు వారు అవన బుద్ధి ప్రియమైన దేవుని బిడ్డ. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ ఎవరి హృదయాలలో ఉంటారు, ఎవరి హృదయాల్లో ఉండరు? చెడుతనమును అసహించుకుంటే చెడుతనాన్ని అసహించుకుంటే దేవాది దేవుడు హృదయములలో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెడుతనాన్ని, పాపాన్ని అసహించుకోకపోతే ఆ పిల్లలనే రాను అంటావా? కొడుకురా ఇంట్లో ఉండు, అక్కడ ఉండు. ఇంట్లో రానవచ్చు కదా, పిల్లడే కదా, ఎందుకు రావడం? మరి పాపము ఉన్నదనంటే, చెడుతనము ఉన్నదనంటే దేవాది దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు ఆయన హృదయములలో నివాసం చేయగలిగిన ఆడు. ఈ ఉజ్జియ రాజు తెలుసుకుని అమ్మో నేను ఈ పాపాలంతటినీ కూడా తీసేసుకోవాలి అని అనుకున్నాడు. పాపాన్ని ఎవరైతే అసహించుకుంటారో దేవుని వాక్యం సేవిస్తూ ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనములో రాయబడి ఉంటుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హల్లెలూయా, హల్లెలూయా. హృదయం ఎవరైతే శుద్ధి చేసుకుంటారో, ఎవరైతే పాపమును కడిగి వేసుకుంటారో, యేసుక్రీస్తు ప్రభువు వారు చూడగలిగే స్థితిలోనికి వెళ్ళిపోతారు. మానవులు చూస్తామండి, చూస్తాం. మన కళ్ళు చూస్తే దేవుని చూస్తాయండి, మన కళ్ళే చూస్తాయి. ఎందుకంటే నేను చూచాను కాబట్టి అనుభవం నేను చెప్పగలుగుతాను, లేకపోతే నేను చూడమని చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభు వారిని నేను చూచాను, ఆయన స్వరము నేను విన్నాను కాబట్టి నేను చెప్పగలుగుతూ ఉంటున్నాను. ఆయన గొప్ప దేవుడైన మానవుల యొక్క హృదయాలలోనికి నివాసం చేయడానికి ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడైన. మరి విశ్వాసం ఉంచుతున్నానండి దీని మీద. అయినట్టు ఉంటున్నాడు. నా యొక్క సరిగ్గా లోకలు, నా బిడ్డలు సరైన విశ్వాసం చూపించడం లేదు కాబట్టి వారి పాపములో ఉన్నారు అని హెచ్చరిస్తూ ఉంటున్నారు. రెండవదిగా పాపం అంటే ఏమిటి అన్నది రాయబడి ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. మరొక పాపం అని ఏంటండి ఇది? ఇదే పాపం అండి. ప్రార్థన చేయండి ఎవరి గురించి? అక్కడ చదవబడి మాట చదవండి. నా మట్టుకు నేను మీ నిమిత్తము. ఎవరి నిమిత్తం? మీ నిమిత్తం అంటే ఎవరి నిమిత్తం? ఎవరిలో? ఎదుటి వారి నిమిత్తం, మిగతా వారి నిమిత్తం. మరి ప్రార్థనవా చేస్తున్నావా? మనవాడిని మనం చేసుకోవడం. ప్రభువా మా కుటుంబాన్ని దివించాయి, మా కుటుంబాన్ని దీవించు, మా కుటుంబాన్ని ఆశీర్వదించు, మా కుటుంబాన్ని స్వస్థపరచు. మన గురించి మనమే తినేస్తా ఉంటాం అంతే. ఇతరులకు పెట్టాము. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయకపోవడమే పాపం. అది కూడా మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఇతరుల కొరకు ప్రార్థించడము నేర్చుకోవాలి. ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయలేదని పాపం ఆయన. నేను కాదు బాబోయ్, నా గురించి ఏమనుకుంటున్నారేమో. దేవుడు వాక్యం అండి, వాక్యంలో సెలవిచ్చాడని నేను చెప్తున్నాను ఎంత తప్ప మాటలకు కాదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఒకరికొకరు ప్రార్థించుకోవాలి, ఒకరికొకరు ప్రార్థించుకోవాలి. చేస్తారమ్మా? ఈ పాపమే ఇది కాదు అసలు. ఈ తెలీదు, ఇటు గురించి తెలీదు. ఆ గురించి తెలియదా? ఆ గురించి నన్ను అలాగన్నారు కాబట్టి అని ఎలాగంటే చాలా చూస్తున్నా. చాలా మంది నేను చూస్తూ ఉంటాను. క్రైస్తవులు చాలా మందిని అది శబించే అది శాపం చేయాలి. అది ఎలా అయిపోవాలి? అలాగైపో. ఏం ప్రార్థన అండి? నువ్వు బాగోవాలా, నువ్వైతే బాగోవాలా, నీ పక్కనైతే బాగోకూడదు, అది బావాలి. అది పాపం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సంగమా, ఏం చేస్తున్నావు నువ్వు?
ఏం చేస్తున్నావు? సంఘం కొరకు ప్రార్థిస్తున్నావా? ఏమంటారండి సంఘం కొరకు ప్రార్థన చేసుకోవడం ఉంటాడు. ప్లస్ ఇయ్యాల చేసుకుంటారు, ఆయన చూసుకుంటారు. సమకట్టం చేసుకుంటారు, ఆయన చూసుకుంటారు. మాకేంటంటే సంఘం ఆ ఒక్కడే చెప్పలేదండి. అందరికీ చెప్పారు, అందరికీ చెప్పారు. ఆయన చేస్తున్నావా మరి? ఏమండి? పాపం విషయంలో చచ్చిన స్థితి కావాలి. పాపం విషయంలో చచ్చిన స్థితిలోనికి వెళ్ళాలి. అపోస్తలుడైన పౌలు దాని గురించి చెప్తాడు. ఆయన మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటారు, చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపములకు మరలా జీవం వచ్చెను. నేనైతే చనిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేని విషయంలో చచ్చిపోయాడండి? పాపల విషయంలో చచ్చాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఆయన చెప్పేశాడు కరెక్ట్ మాట. నేనైతే చనిపోయాను. పాపములో చనిపోయాను. ఎవరైతే పాపములో చచ్చిపోతామో, ఎవరైతే పాప జీవితాన్ని విడిచిపెడతామో, పాపమును ఆశ్రయించుకుంటామో, దేవుని యొక్క భయభక్తిని కలిగి ఉంటామో, మనలోనికి ఆ జీవము, యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవం మనలోనికి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, యెషయా గారు అత్యున్నతమైన సింహాసనములో ఆసీనుడైన దేవుడిని చూడడానికి ముందుగా చెబుతున్న మాట ఏమిటంటే, రాజైన విజయ మృతి పొందిన సంవత్సరము ఇదిగో పాపములో చచ్చాడు. కాబట్టి ఆయన కూడా ఒప్పుకున్నాడండి. యెషయా గారు కూడా ఒప్పుకున్నారు. చదవబడిన వాక్య భాగంలో ఉంటుంది. యెషయా గారి 4వ అధ్యాయంలో మాట రాయబడి ఉంటుంది. చూడండి ఆ మాట చదవండి ఒకసారి. విజయ మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమున ప్రభువు అయ్యో నేను అపవిత్రమైన రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచి తిననుకుంటుని. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు చూచాడు? ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు. అయ్యా ఎక్కడున్నాడంటే ఆయన ఎక్కడున్నాడు? రాజు చూడండి అక్కడే. అయ్యో ఎప్పుడన్నామండి? ఎప్పుడన్నాం? అయ్యో బాగా కలిగినప్పుడు అయ్యో మొదలుపడతాం. కావాలగా ఈయనకే బాగా చూడండి. ఈయనకే బాగా ఉంది. యెషయా గారు ప్రవక్త. ఆ ప్రవక్త గారి బాధ ఏంటంటే అయ్యో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అపవిత్రమైన పెదాలున్నా, ఈ పెదాలతో కాని మాటలు మాట్లాడుతున్నాం, ఈ పెదాలతో నానా రకాలుగా బూతులు మాట్లాడుతూ ఉంటున్నాం, అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటున్నాం, అనేకలు చేసుకుంటున్నాం. ఇవే 2 పెదాలే. అదే చెప్తున్నాడు ఆయన. ఆయన ఒప్పుకుంటున్నాడు. మరి మనం ఒప్పుకోదా? ఆశగా మీరు ఒప్పుకోకూడదని ఏమంటారు? ఒప్పుకోలేదు. మీరు అది ఒప్పుకోండి. మీరు ఒప్పుకోండి. ఎందుకంటే మీరు చెప్పాలి కదా, ఎన్ని చెప్పాలి కాబట్టి మీరు ఒప్పేసుకోండి. మీరు తర్వాత ఖాళీ చేసుకుంటారు, ఏం చేసుకోండి. లేమంటున్నారు నాటకం మాది. దేవుడు వాక్యం కూడా ఉందండి, అది ఆ మాట కూడా ఉంది. ఎక్కడ గ్రంథము మా పెద్దలు అని మా ఇష్టం అక్కడ చిత్రవారు అలాగే కూడా ఉన్నారండి. కానీ యెషయా గారు అలాగంటలేదు. ఏమంటున్నారంటే, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను నేను. అంతేకాదండి, ఇంకో చెప్తున్నాడు, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నేను నివసించేవాడు. మన ఎక్కడ లోకంలో ఉంటాం.
లోకంలో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడతారు? నానా రకాలుగా మాట్లాడతారు. ఆ రోజు వచ్చిన బూతులు మాట్లాడతారు, సంస్కృతానికి వెళ్ళిపోతారు. మనవాళ్ళు ఆ సంస్కృతం నేర్చుకుంటారు, ఆ సంస్కృతం మాట్లాడతారు. వాళ్ళకి మనకి తేడా ఏముంది? ఆదివారమే తేడా, ఆదివారమే తేడా. ఎందుకంటే ఆదివారం మందికి వస్తుంది కాబట్టి. ఆ తర్వాత సోమవారం నుండి శనివారం వరకు ఇప్పుడు లండే దొరుకుతున్నాయి, లండేస్ దొరుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు కొంచెం ఏమంటారంటే అంటారు కదండి, నిష్ఠగా ఇప్పుడు ఉంటారు. ఎన్ని రోజులు 40 రోజులు, 41 రోజు, 41 రోజు ఏం చేస్తాం? అయిపోయింది, అన్నీ అయిపోయింది కదండి, అన్నీ అయిపోయింది, 40 దినాలు అయిపోయింది, అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఆ తర్వాత మన పక్కన వాళ్ళు ఏదైనా మాట్లాడారు అనుకోండి, ఏం చేస్తాం? సమాధానం ఈ 40 దినాల నిష్ట పక్కన పెట్టి మూడో రక్షణ ఆయన అలా అంటలేదండి, ఆయన అలా అంటలేదు. ఆయన ఏమంటున్నా తెలుసా? నేను అపవిత్రమైన పెదవులు కలిగిన మనుష్యుల ఎదుట నేను ఉంటున్నాను, కానీ నేను నశించిపోయాను, తెచ్చాను. ఈ 40 దినాల ప్రాంతంలో తెచ్చాను. నేను మళ్ళీ రాకూడదు, చచ్చిపోయినాడు బతుకుతాడా? తీసుకురాడు ఎక్కడ అలాగే వస్తున్నది ఆ సూర్యుడు బాగా వెళ్తాడా? ఆయన ఎక్కడ ఒక ఆయన వచ్చాడు ఏం చేస్తారు? అక్కడ ఉండరు, పడుకో పిల్లలు ప్రియమైన దేవుడి బిడ్డ. నువ్వు వచ్చినది ఏంటంటే, నువ్వు పాపములు చేస్తే నువ్వు ప్రభువుని చూస్తావు, దేవుడిని చూస్తావు. దేవుడిని చూడాలంటే ఏదో చేసి పనిలేదండి. యేసుక్రీస్తు ప్రభు వారు కనబడతారు, మాట్లాడతారు. ఆయన గురించేమో ఏదో చాలా మంది ఏదో అనుకుంటొచ్చు. నేను ఏం చేయవలసిన పని లేదు. మన పాపం ఒప్పుకుని ప్రభు నేను పాపం చేశాను, నేను క్షమించను, ఎవరిని చెయ్యను, నేను కావాలన్నా నేను ఎలా అన్ని దేవుడు వాక్యమే అయింది. వాక్యం కనబడే దేవుడు కానీ ఇదిగో యుగములు సజీవుడినై ఉన్నాము, మరణం యొక్క పాతాలలోకి తాము ఆస్వాద్యములు ఉన్నవని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో రాయబడి ఉంటుంది. ఆయన కనబడే దేవుడు ఎప్పుడు కనబడతాడంటే, పాపమును వసహించుకో, ఆయన కనబడకపోతున్నాను అనగా అని చెప్తాడు. రానవాడు ఏది మళ్ళీ పాపం కింద ఏమైనా కనపడతాడు. ఆయన కనపడతాడా? ఆయన పరిశుద్ధమైన దేవుడే, పవిత్రుడైన దేవుడే. ఆయన నువ్వు దేవుడిని చూడాలి అనేటువంటి ఈ 40 దినాల్లో ఇంకో మాట చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం. మరియు మమ్మల్ని దగ్గరనున్న సింధూరవనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. హల్లెలూయా. రాత్రే సియాన్ గారు ఆ మాట చదివించారు. ఆ మాట చదువుతున్నాను, నేను ఆలకించాను. రాత్రి చదివి నేను ఆలకిస్తున్నాను. ఈ మాట చదివాడు అవునండి, చదివారు. ఇక్కడ రాయబడిన మాటలు మమ్మర వనం అంటే ఏమిటి? తోటలో ఎలా ఉంటాయి చెట్లు? చెప్పండి, పర్వాలేదు చెప్పలేదు. మీరు చెప్పాలనే నేను మీకు ప్రశ్న వేసుకుంటున్నా. తోట ఎలా ఉంటుంది? ఉద్యానవనం, పార్క్స్ చెప్పారు కదా, టౌన్ ఉంటాయి కదా, అందంగా కనబడుతుంది. మరి అరణ్యం అడవి ఎలా ఉంటుంది?
ఆ? ఇష్టం వచ్చినట్టు ఉంటాయి. ఓ చెట్టు దగ్గర ఉన్నా అది ఎక్కడ ఉంటుంది, ఇది ఎక్కడ ఉంటుంది. వీళ్ళనా ప్రియమైన దేవుని బిడ్డ, సింధూరవనము, సింధూరము, సింధూరం ఏ కలర్? ఎరుపు, ఎర్రని రంగు సింధూరం అని సింధూరవనం. చెప్పండి, ఎర్రని తోట, ఎర్రని వనం. ఆ ఎర్రని వనం ఏమిటో తెలుసా? సంఘం. సంఘం. దీనికి అపోస్తల కార్యముల గ్రంథం, అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము, అపోస్తల కార్యముల గ్రంథం. సింధూరం, సింధూరం, ఎర్రని వనం, సంఘం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. స్వరక్తమిచ్చి సంపాదించాడు నిన్ను నన్ను. నీ కొరకు నా కొరకు ఆ కల్వరి సిలువలో రక్తము కాచాడు ఆయన. నీ కొరకు నా కొరకు శ్రమను అనుభవించాడు. ఆయన గాయాలు పొందాడు. ఆయనకు స్వరూపమైన సొగసైనలో నీ దేశాలలో 53వ అధ్యాయంలో రాయబడిన మాట. ఆయనకు స్వరూపమైన సొగసైనలు లేదు. అటువంటి దేవాది దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఒక వనం. ఆ వనములో చెట్లన్నీ కూడా చక్కగా ఉన్నాయి. చెట్లన్నీ, చెట్లంటే ఎవరు? మనమే, మనమే. చక్కగా ఉండాలి. చక్కని క్రమం, చక్కని రీతిలో కూర్చోవాలి. దేవునికి మహిమకరంగా కూర్చోవాలి. సింధూరవనం. అబ్రహాము గారంట మమ్మల్ని దగ్గర సింధూరవనములో ఏమని ఎండవేళ గుడారపు ద్వారముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమైనప్పుడు యెహోవా అతనికి కనబడెను. సింధూరవనములో కూర్చుని ఉన్నాడు అబ్రహాము గారు. ఎర్రని రంగు కలిగినది యేసు రక్తం, యేసు రక్తం. ఆ రక్తము చేత నిన్ను నన్ను కొన్నాడే ఆయన. ఆ కొన్న పరిస్థితులను బట్టి దేవుని మందిరంలో వచ్చి కూర్చున్నాం. లేకపోతే ఎక్కడుంటాను? నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు, నేను రక్షించబడక ముందు చాలా దారుణంగా ఉండేవాడిని. చాలా దారుణంగా ఉండేవాడు యవనస్తుడిగా ఉన్నప్పుడు. నేను 1988వ సంవత్సరము జనవరి నెల 14వ తారీఖున నేను ప్రభువును చూచి, ప్రభు స్వరం విని రక్షణ పొందుకుని, అప్పుడు నుండి దేవాది దేవుడు నన్ను ఇట్లానే నడిపిస్తూ ఉంటున్నాడు. ఆయన కృపలో భద్రపరిచి అప్పుడు రక్షణ పొందుకున్నా. అంతవరకు నా జీవితం పర్వతం, చాలా భయంకరం. కానీ దేవాది దేవుడు ఆ యవనస్తులుగా ఉన్నప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో నీ కొరకు నా రక్తం కార్చాను, రా నీ రక్తంలో కడిగేస్తాను, నా రక్తంలో అన్నాడు. నన్ను కడిగాడు, నన్ను విమోచించాడు. ఆయన వనములో చేర్చాడు. ఆయన వనములో మీరందరూ ఉన్నారు, మీరందరూ ఉన్నారు. వాక్యం సెలవిస్తూ ఉంటుంది. యెషయా గ్రంథం 63వ అధ్యాయం, యెషయా గ్రంథం 63వ అధ్యాయము మొదటి వచనం చదవండి. రక్తవర్ణ వస్త్రములు ధరించుకొని ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బస్రా నుండి బలాది సైన్యంతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడైన నేనే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తిరుగుతున్నాడు,
ఆయన చూపించున్నాడు. ఎదోము నుండి బస్రా నుండి వస్తున్నవాడు ఎవరో తెలుసా? శోభిత వస్త్రములు రక్తవర్ణ వస్త్రములు ధరించుకుని వస్తున్నవాడు ఎవరో అని అంటే ఆ కిందనే రాసుకుంటున్నాడు, రక్షించుటకు బలాఢ్యుడను నేనే. ఎవరంటే చెప్పగలిగే నా ధైర్యం? ఎవరికి ఉందండి? ఎవరికి ఉందా ధైర్యం? నేనే అని అంటూ ఉంటున్నాడు. ఆయన తప్ప ఎవరు లేరు, ఆయన తప్ప ఎవరు లేరు. నువ్వు అనుకునవచ్చు, అయ్యో నేను ఏ పరిస్థితుల్లో ఉన్నాను, నేను ఇదిగో లోకానుసారంగా జీవిస్తూ ఉన్నాను, దేవుని మందిరానికి వస్తున్నాను, దేవుని మందిరానికి వస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, వాక్యం వింటూ ఉన్నాను, పాటలు పాడుతూ ఉన్నాను, అన్ని చేస్తూ ఉన్నాను, కానీ నేను దేవునికి కొంచెం దూరంగానే ఉన్నాను, లోకంలో కలిసిపోయి ఉన్నాను, లోకం నన్ను నిలబడి చేస్తుంది, దాన్ని జయించలేకపోతున్నానే అని అనుకుంటున్నా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు, రక్షించుటకు బలాఢ్యుడను నేనే అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. నేను రక్షిస్తాను, నేను వాడుతాను. ఏం చేయవలసిన పని లేదు, ప్రార్థిస్తే విడిపించే దేవుడు ఆయన. ఎదోము అని అంటే ఎరుపుడంటే ఎదోము నుండి వచ్చుచున్న వాడెవడో ఆ కలవరి సిలువలో ఆ రక్తం కాచి ఆ రక్తములో నుండి వచ్చుచున్న వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి. నిన్ను రక్షించి నిన్ను విడిపించి ఆయన మందిరములో ఆయన సంఘములో నిన్ను చేర్చినాడు, నిన్ను వనముగా ఆ వనములో పెట్టాడు. నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? వనాన్ని ఏం చేస్తున్నావు? వనాన్ని ఏం చేస్తున్నావు నువ్వు? నేను ముగిస్తూ ఉన్నాను, నా సమయం అవుతుంది, నేను ముగించేస్తూ ఉన్నాను. చెప్పవలసింది ఉన్నా కానీ దేవుడు ఎంతవరకు చెప్తే అంతవరకే తప్ప నేను మరి గరిష్టం వెళ్ళను. నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను, ముగించేస్తాను. ఏం చేస్తున్నావు నువ్వు? ఆ వనములోనే ఉంటున్నావు. ఆ వనములో ఉన్నప్పుడు నీకు మేలు కలుగుతుందా? ఆ వనములో ఉన్నప్పుడు, ఆ మందిరంలో ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది కదా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనములో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషమున్నది. కీర్తన గ్రంథం 38వ దావీదు కీర్తన 38వ దావీదు కీర్తన చూడండి. ఒక్కసారి ఆ మాటను మనం చదువుకుని ముగించేద్దాం. Thank you for the Jesus. 36వ దావీదు కీర్తన 8వ వచనం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములో నీవు వారికి త్రాగించుచున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరములోనికి, దేవుని వనములోనికి నిన్ను తెచ్చినది దేని తెలుసా? నిన్ను మేలు చేసి ఆయన ఆశీర్వదించడానికి, నిన్ను సంతోషపరచడానికి వనములో చేర్చాడు. ఏం చేస్తున్నావు? నీకు సంఘములో చేర్చాడు. దేవుని మందిరానికి వస్తున్నావు, దేవునికి ఉపయోగపడే పాత్రగా ఉంటున్నావా లేక నేను చెప్పను. దేవుడు అంటూ ఉంటున్నాడు, నువ్వు ఉపయోగపడే పాత్రగా నిన్ను ఎంచుకున్నాను కాబట్టి నీవు నాకు ఒక పాత్రగానే వెళ్ళాలి తప్ప ఆ పాత్ర చొట్టదైపోతే, ఆ పాత్ర చిలుము పట్టేస్తే, ఆ పాత్రకి ఏమండి ఇంకా దాన్ని మరణం పట్టేస్తే ఏమండి, మన ఇంట్లో పాత్రలు, వంట చేసే పాత్రలు ఉదయం వండుకుంటున్నాం, తింటున్నాం, కడుగుతలేదా? ఇది కడగాలి, కడగాలండి, ఇది కడగాలి. కూర వండుకుంటాం, ఇది కడుగుతాం, తినేసిన తర్వాత ఏమి ఉండదు.
ఉన్నాము సాయంకాలం ఎందుకు పెట్టదు వాడే ఆ? అదే కూడా ఇది కూడా అంతే, ఇది కూడా దీనికి కిలో పడతాడు, పట్టడానికి కాదు కిలో పడతాడు. వండుకుంటాయి చెత్త జగన్ వండుకుంటుంది. ఏం చేయాలి మరి? వాష్ చేయకపోతే మన ఎలా వెళ్తాం? డస్ట్బిన్ కనపడింది, డస్ట్బిన్ అన్ని తీసుకొని వెళ్ళాం, అన్ని అందులో ఉన్నాయి, అన్ని అందులో ఉన్నాయి. మన పక్కన వెళ్తాం. ఏం చేయాలి? ముక్కు మూసుకునే మరి దేవతకి హృదయాన్ని చూసినప్పుడు మరి ఆయన ముక్కు మూసుకుని వెళ్ళిపోతాయి. ఆయన ముక్కు మూసుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, మన పని అయిపోయింది, మన పని కత్తే. ప్రియరా ప్రియమైన దేవుని సంగమా, అందుకొరకు నిన్ను దేవుని వనములోనికి చేర్చలేదు. దేవుని వనములోనికి, దేవుని సంఘములోనికి, దేవుని మందిరములోనికి నువ్వు వస్తున్నావంటే ఆయనకు ఉపయోగపడే పాత్రగా నువ్వు ఉండాలి. నీ పాత్రను క్లీన్ చేసుకుంటూ ఉండడమే. వండుకున్న పాత్రని ఎట్లాగైతే నువ్వు క్లీన్ చేస్తూ ఉంటావో ఉదయం సాయంత్రం అన్ని తోముకోకుండా, అన్ని కడుక్కోకుండా ఒక పక్కన పెట్టేసుకుని అన్ని కలుపుతుంది అన్ని అన్ని చేస్తావు. ఉదయం 3 గంటల పాత్రలు పెట్టేసాం, సాయంకాలం 3 గంటల పాత్రలు తర్వాత వండుకోవాలి. రెండో రోజు వచ్చింది, చూసు అమ్మో నేనున్నాయా తల చూడదు. ఇంకొక పాత్ర ఉన్నాయి కదా, ఆ పాత్ర వచ్చి వండేస్తాం, పెట్టేసాం. ఆ పాత్రలన్నీ తీసుకునేది మరి అక్కడ ఇప్పుడు ఏం చేస్తా? దాని చూసి దాన్ని తిట్టుకొని అన్ని ఇన్నైపోయి ఆడు తిట్టుకొని మరి ఎవరు కావాలి? ఏమవుతుంది? తిట్టుకోవడమే, తిట్టుకోవడం దేని తిట్టడం? దేన్ని? ఆ పాత్రలే తర్వాత కావాలి తిట్టుకోవాలి తప్ప నీళ్ళు నువ్వు చేసుకోకపోతే ఇంకెవరు చెప్తారు? నీళ్ళు నువ్వు చేసుకోకపోతే ఎవరు చెప్తారా? నేను ఇంకోటి చూద్దా ప్రియారా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు, నీ పాత్రను నువ్వు తోముకోవాలి. వేరే వాళ్ళకి కారణం, వేరే వాళ్ళకి కడగడం, నీది నీవే కడుక్కోవాలి, నీది నీవే దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడు దేవాది దేవుడు నీ హృదయములలో నివాసం చేసినప్పుడు నీవు ఆయనను కన్నులారా చూడగలుగుతావు. హల్లెలూయా, కన్నులారా చూడగలుగుతామండి. దేవుని చూచేయడమే కాదు, దేవుని చూడడమే కాదు, ప్రతిదీ కూడా దేవుడు ప్రత్యక్షత ఇస్తూ ఉంటాడు. ఉదినాల చిన్న సందర్భం నేను చెప్పేసి నేను ముగించేస్తాను. ఉదినాల నేను స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ నుండి క్వార్టర్స్ నుండి నేను బయలుదేరి గాజువాక ఆ ప్రాంతానికి నేను వెళ్ళాలి. బండి మీద వెళ్తూ ఉన్నాను. బండి మీద వెళ్తున్నప్పుడు చీకటి. కొంత దూరం వెళ్ళిన తర్వాత అంత దూరంలో మన మందిరం బయట అంత దూరంలో నేను బండి మామూలుగా నేను ఒక్కడే ఉన్నాను. ఆ రోడ్డు మీద ఎవరు లేరు, ఈ వెహికల్ రావడం లేదు, నేనే వెళ్తూ ఉన్నాను. అలా చూసుకుంటూ వెళ్తే నేను ఎలాగే చూస్తున్నాను, నా కళ్ళు మూసుకుంటే రన్నింగ్ పడతాను. కళ్ళు తెరిసే ఉన్నాను, కళ్ళు తెరుచుకుని ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నాను. అనంత దూరంలో ఒక భయంకరమైన చీకటి ఆ రోడ్డు దాటుకుంటూ వెళ్తుంది. భయంకరంగా ఉంది చీకటి తర్వాత దేవుడిని అడిగితే దేవుడు ప్రభు చూపించాడు. ఆ చీకటి చాలా భయంకరంగా ఉంది. రోడ్డు దాటి వెళ్తే ఎలా చూసి
ఎంత భయంకరమైన చీకటి అవుతుంది, ఏంటిది ఏంటిది అని చెప్పేసి నేను ఆ దాటి వెళ్ళిన తరువాత ప్రభా ఏంటది ఆ చీకటి ఏమిటంటే దురాత్మ, ఒక దెయ్యం అనమాట. అది ఆ త్వర రోడ్డు దాకా అవుతుంది చెప్తుంది. నేను ఈ బహిరంగ ఈ కళ్ళులతోనే చూచాను. నేను భయపడలేదు వెళ్ళిపోయాను. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసింది తెలుసా, నేను కొంత దూరం వెళ్ళిన తర్వాత మామూలుగానే స్లోగానే వెళ్తున్నప్పుడే పడేసిందంతే అండి. పడ్డాను. నా దేవుడు నా చేతితో పెట్టాడు. దెబ్బలు చిన్న దెబ్బలు తగిలినాయి, ఏం భయంకర ఏ దెబ్బలు తగ్గలేదు. చాలా మంది తర్వాత వచ్చారు. ఈ పడిపోయిన లేపడానికి వచ్చినప్పుడు, అయ్యా మీరు ఈ ప్రదేశంలో అనేక మంది చచ్చిపోయారు, ఇలా తెలియదు కానీ మీరు ఎవరో కానీ మీరు అని చెప్పేసానంటే దేవానికి స్తోత్రం అని చెప్పేసానని నేను నాతో నేనే మళ్ళీ లేచిపోయి పని తీసుకుని మళ్ళీ ప్రయాణం చేసి వాళ్ళు ఒక పని చూసుకుని మళ్ళీ నేనే వచ్చాను. పిల్లలు ఎందుకు చెప్తున్నా తెలుసా, ఎటువంటి పరిస్థితుల్లో మనం వెళుతున్నా కానీ దేవాది దేవుడు మన పక్షంలో ఉండి మనతో ఉన్నప్పుడు ఆయన కాపాడతాడు. అందుకే నేను మనములో చేర్చాడు, అందుకే నేను సంఘములో చేర్చాడు, అందుకే నిన్ను ఎన్నుకున్నాడు, అందుకనే నిన్ను రక్షించుకున్నాడు, అందుకనే నీవు బాప్తిజం తీసుకున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎట్లా ఉంటున్నావు? ఈ 40 దినాలు మీరు ఈ లెంట్ డేస్లో పాటిస్తూ ఉన్నప్పుడు ప్రభువుని చూసే అనుభవంలోనికి వెళ్ళండి. అదేంటి ధోనియన్ని క్లీన్ చేసి పక్కన పెట్టి అప్పుడు దేవాది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని ఆనందములోనికి సంతోషములోనికి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుంటామని నిన్న వాక్యమును బట్టి అందరూ కళ్ళు మూసుకోవాలి. ప్రభు ప్రార్థించి ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన ఎంత మంచి దేవుడవే సయ్యా, ఎంత మంచి దేవుడవే సయ్యా, నిన్ను చేరరా ఎంత మంచి దేవుడవే సయ్యా, నా చింతకి నిన్ను చేరరా ఎంత మంచి దేవుడవే సయ్యా, ఎంత మంచి దేవుడవే సయ్యా, ఎంత
చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా. అంత మంచి దేవుడు మనకు దొరికాడు. అమ్మా అమ్మా అని పిలిచినప్పుడు, అమ్మా అని పిలిచినప్పుడు కవరును రక్తము కాచినవాడు నీ కొరకు ప్రాణమాట చేశాడు. నిన్న వనములో చేర్చాడు, వనములో చేర్చాడు. మీ తల్లి అమ్మా అన్నట్టు ఉంటున్నాడు. నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి, నేను ఉన్న సమస్యలను కొట్టువేయడానికి నేను వచ్చాను. నేను దిగి వచ్చిన దేవుడు, నేను వచ్చాను. నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాను అని సెలవిచ్చిన దేవుడు, గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. నీవు ఆయనను వేడుకున్నప్పుడు, ఆయన రక్తం నీ మీద పడుతుంది. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. Thank you, Father. Thank you, Father. రక్తం కారుస్తుంది వచ్చాడు. అప్పుడు మేకలను క్షమించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఒక్కసారి ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటామని తల్లి నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను చూస్తూ ఉన్నారు, నీ హృదయాన్ని చూస్తూ ఉన్నారు. ఒక్కసారి నీ హృదయం తెరవ. నీలోనికి రావడానికి అనుకున్నారు. ఆయన నీ పక్కన ఉన్నారు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్. యేసు నామమునకే మహిమ కలుగును గాక. జీసస్. ఫాదర్, ఫాదర్, yes Lord, yes Lord. సమస్యలో ఉన్న తల్లి, నీ హృదయం చాలా వేదనలో ఉన్నది. నీ హృదయం చాలా వేదనలో ఉన్నది తల్లి. దేవుడు సేవిస్తూ ఉంటున్నాడు. నీ హృదయం వేదనలు ఎరిగిన దేవుడు ఆ వేదనలన్నింటినీ తొలగించి నీ హృదయంలో నెమ్మది దయచేయించి ఉన్నాడు. Thank you, Jesus. Thank you, Father. Thank you, Father. Jesus, my Lord. Jesus, my Lord. Ready? Ha. Quick. Jesus. Come on. Come on. నీ సమస్యలు తీసివేయవాడు నీతోనే ఉన్నాడు. ఆయనకు నమ్మకంగా ఉన్నాడు. దేవుడు సేవిస్తూ ఉంటున్నాడు. ప్రభు సేవిస్తూ ఉంటున్నారు. ఆయన బోధిస్తూ ఉంటున్నారు. సంఘంలో చాలా మంది దేవునికి స్థానం ఇవ్వకుండా ఉన్నారని ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. స్థానం లేదని ప్రభు సేవిస్తూ ఉంటున్నారు. చాలా మంది ఉన్నారని చూస్తున్నారు. ఎవరెవరు ఉన్నారో వారి హృదయాలు తెలుసు. ఒక్కసారి ప్రభువు క్షమించమని అడగండి. ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయమును సంతోషపరచడానికి, నీ హృదయంలో నివాసము చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నువ్వు చేయవలసింది అయ్యా నన్ను క్షమించుదేవా అని అడగండి. చాలా
క్షమించి దేవాన్ని అడిగి చాలు. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, కృపాసత్య సంపూర్ణమైన మా దేవ, మానవులమైన మమ్మల్ని మానక ప్రేమిస్తున్న గొప్ప తండ్రి, మా కొరకు కమ్మల సిలువలో రక్తం ఖర్చు ప్రాణాన్ని పెట్టి మృతి తిరిగి లేచి తండ్రి వాష్యములో ఉండి జ్ఞాపకం చేయించున్న మా గొప్ప తండ్రి, నీకే మహిమ చెల్లిస్తూ ఉంటున్నాను. నైనా నువ్వు పునరుత్థాన దినములో నైనా మీ మందిరంలో చేరి మీ మందిరము కూడా నైనా మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించే భాగ్యమును నేను మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నైనా మీ లేఖనంలో ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలయ్యా. అయ్యా యేషయా ఏ విధంగా మిమ్మల్ని చూచారు, అబ్రహాం గారు ఏ విధంగా మిమ్మల్ని చూచారు, నాయన ఉజ్జియా ఏ విధంగా మిమ్మల్ని చూచారు. తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా నాయన మా హృదయంలో ఉన్న పాపం విషయంలో మేము చర్చి మీ జీవాన్ని మేము పొందుకోవడానికి మీ కృపలో నాయన దయచేయము. తండ్రి పాప క్షమాపణ ఇచ్చినాడు నీవు. తండ్రి మీకు వందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మీ కల్వరి శిలువ రక్తము చేత కలవరం ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. సహాయం చేయండి. సంఘాన్ని నేను మధ్యలోకి వచ్చి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. సంఘ పెద్దలను దీవించిన గవర్ని సేవకుడు సేవర్ గారిని కూడా దీవించి మీ ఆశీర్వదించి తండ్రి మీ నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నాయన ఉత్తమైన వాక్య భాగములు నాయన బిడ్డల హృదయాలలో ఫలింపచేసి మీకు ఇష్టలుగా మేము మార్చబడడానికి, మీకు ఉపయోగపడే పాత్రలుగా మేము మార్చబడడానికి, మాలో మరణములన్నింటినీ కడిగి వేసుకుని మిమ్మల్ని సంతోషింపచేసేవాడుగా ఉండడానికి మీ సహాయములు అనుగ్రహించమని మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుని నామ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.